హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు మనము బ్యాక్ నెక్కి డిజైన్ అయితే పెట్టుకున్నామండి. సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగా ఇలా అయితే మీరు బ్యాక్కి డిజైన్ పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న బోట్ నెక్ అనమాట. చాలామంది ట్రై చేస్తుంటారు కదండి. ఫస్ట్ మనము షోల్డర్ లెంత్ అయితే చూసుకోవాలి. మనకి 2 ఇంచెస్ షోల్డర్ లెంత్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ వదిలేసి మిగిలినది ఎంత అయితే వస్తుందో అంత మనం తీసుకుంటాము. తర్వాత 3 ఇంచెస్కి డౌన్ తీసుకుంటాము. 3 ఇంచెస్ నుంచి 8 ఇంచెస్కి ఇది నెక్ డీప్ని బట్టి మనం తీసుకుంటామండి. మీరు ఒకవేళ డీప్ నెక్ కనుక ప్రిఫర్ చేసేటట్టుంటే 8 ఇంచెస్ తీసుకోండి. లేదు అంటే మీరు 7 ఇంచెస్ కానీ 6.5 ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 8 ఇంచెస్ నుంచి మనము 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. పైన మనము 2.5 ఇంచెస్కి 2 గీతలు ఎక్స్ట్రా ఉందండి. ఇప్పుడు మనం మొత్తం మార్జిన్ అయితే చేసేసుకోవాలి. చాలా ఈజీగా మనము నెక్ డ్రా చేసేసుకోవచ్చు. మనకి విత్ థ్రెడ్డింగ్తో సహా మనకి బోట్ నెక్ అనేది వస్తుందన్నమాట. చాలామంది ఫ్రంట్ కూడా డిజైన్ ప్రిఫర్ చేస్తుంటారు కదా. బ్యాక్ ఇలా కనుక పెట్టేసుకొని డోరీస్ పెట్టుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇది 1 సైడ్ దండి. మనము 2 సైడ్ రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అక్కడ మనము క్లాత్ అనేది ఉల్టా మడతేసేసామంటే మనకు ఇటు సైడ్ ఉన్న మార్కింగ్ అటు సైడ్ క్లాత్కి అయితే ఫోల్డ్ అవుతుంది. ఈజీగా మనకు నెక్ షేప్ అవుట్ కాకుండా కట్ చేసినప్పుడు ఎక్స్ట్రాలు ఎక్కువ తక్కువ రాకుండా మనకి ఈక్వల్గా అయితే వస్తుందండి. చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇది బ్యాక్ ఓపెన్ నెక్ అండి. మీరు ఇక్కడ ఓపెన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి అనేది. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవ్రీడే ఒక బెస్ట్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్ చాలా చాలా హెల్ప్ అవుతుందండి. సో నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.